ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ ఒక ఆదోని మండల పునర్విభజన భాగ్యస్వామ్య సమావేశానికి వచ్చింది కేవలం ఇంతమందినా? మనకు ఒక్కరికైనా కావాల్సిందే? మనం ఒక్కడే లాభపడుతున్నామా? ఒక్కసారి మనం విలేజ్ నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా వరకు ఒక పేషెంట్ని తీసుకుపోవాలంటే మనకి ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా ఉండేది 110 కిలోమీటర్. సార్ ఒకసారి నోటెడ్ సార్, 110 కిలోమీటర్. ఎంతో మంది దావులోనే చనిపోతున్నారు. దీన్ని గుర్తించండి సార్. మన ఊర్లో పెద్దారవణం 30 పడకల హాస్పిటలే, దాన్ని తగ్గించి 10 పడకల హాస్పిటల్గా తయారు చేశారు. అక్కడ ఇంతవరకు కాన్పులు జరగడం లేదు. తర్వాత విలేజ్ నుంచి ఎక్కువ పిల్లలు, ఆడపిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయ్యి మంచి ఇది మార్కులు తెచ్చుకున్నా కానీ వాళ్ళు అసలు కాలేజీకి వెళ్ళడం లేదు. మనకు ఇక్కడే జిల్లా అయితే, మన ఆదోని జిల్లా అయితే అన్ని కాలేజీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, మన పేషెంట్లు బాగుపడతారు, తర్వాత ప్రజలు బాగుపడతారు, కూసములు మీరు బాగుపడతారు. దయచేసి అందరూ ఒకరోజు రస్తా రోక చేసి మన ఆదోని జిల్లాగా సాధించాలి. పెద్దారివనం ఒక్కటే అడుగుతున్నారు. పెద్దారివనంలో సగం మంది దాకా ఇక్కడ మనం కావాలని వచ్చినాం. మొత్తం మనం 42 విలేజ్లు ఉంటే అందరూ వచ్చి ప్రతి ఒక్కరు అడిగితే మండలం అయినా ఇస్తారు, జిల్లా అయినా ఇస్తారని చెప్పుకుంటే ఈ 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మేము ఒకటే కోరేది, 95 నుంచి పాలకులను చూస్తూనే ఉన్నాం. ఈ జిల్లా గురించి కానీ మండలాల గురించి కానీ ఎవరు లేదెత్తింది లేదు. ఒకే ఒక్క నాయకుడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఆ రోజు నుంచి మేము మా పెద్దారివనం ఎందుకు కాకూడదు అని ఆ రోజు నుంచి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మాకి మండలం కావాలా, మా ఊరు 20 కిలోమీటర్ దూరంలో ఉంది. మాకి రెవెన్యూ పరంగా ఒకే ఎంఆర్ ఉండాలి. అది పని కావాలంటే పొద్దున్న సాయంత్రం వరకు ఉండాలి. ఎందుకు కాకూడదు అని మేము ఒకసారి ఎమ్మెల్యే గారు కలిసి మీ ఊర్లో పెద్ద కొంత బహిరంగ సభ పెట్టండి, నేను వస్తాను, అన్ని విధాలుగా ఆదుకుంటాను, చేస్తాను అని ఆ రోజు వచ్చి మాకి మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారే. దీని గురించి నాయకులు ఎప్పుడు మాట్లాడలేదన్నా ఊరికి అంటారు, కానీ దీని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. నేను కూడా 6 మంది ఎమ్మెల్యే చూసినా కానీ దీని గురించి మాట్లాడిందే లేదు. ఎందుకంటే ఈయనే లేవనెత్తింది, ఈయన మేము పట్టుకొని పోవాలా, ఈ నుంచే సాధించాలని మేము ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాము. అన్నా మేము కోరేది ఒకటే అన్నా, మాకి మండలం పెద్దవాళ్ళ మండలం కావాల్సిందే. మళ్ళీ జిల్లా కావాలని అనుకోవడం లేదు. మీరు జిల్లా కూడా కావాల్సిందే. మాకి జిల్లా కావాలా, మండలం కావాలి, 2 కావాలా. మా పెద్దవాళ్ళు ఈ రోజు ఇక్కడ వచ్చింది ఒకటే 46 పల్లెలో వచ్చినది పెద్దవాళ్ళు నాయకులు మాత్రం వచ్చినారన్నా. మీరు ఆలోచించండి. ఇంకా మిగతా ప్రజలకు అవగాహన లేదు. వాళ్ళు కూడా కావాల్సిందే. 4 మండలాల విజయం చేయాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. కార్యక్రమానికి కుర్బ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఈ సమావేశానికి తమ అభిప్రాయం తెలియడానికి వచ్చినటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మండలము విభజన చేస్తే సరిపోదు. ఆదోని ఉమ్మడి డివిజన్ ఏదైతే ఉందో, ఆదోని ఉమ్మడి డివిజన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ యొక్క ప్రాంతవాసుల డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు ఈ యొక్క డివిజన్ వాసుల యొక్క మనోవేదనను, ఆక్రోశను, ఆత్మ వేదనను కూడా నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గౌరవ సబ్ కలెక్టర్ గారిని వినతిస్తూ, అదేవిధంగా ఆదోని మండలం ఏదైతే ఉందో భౌగోళికంగా జనాభా దమాషా పద్ధతి ప్రకారము మండల విభజనకు కార్యాచరణ చేయాలని గౌరవ సబ్ కలెక్టర్ గారిని వినతిస్తూ, ఏదైతే ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చెందాలంటే వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు జరగాలంటే ఆదోని కేంద్రంగా, ఆదోని ఉమ్మడి జిల్లా, ఉమ్మడి డివిజన్ అయితే ఉందో జిల్లాగా ప్రకటించినప్పుడే ఈ యొక్క అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఆదోని డివిజన్ వాసుల యొక్క ఆకాంక్ష ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వానికి నివేదికలు అందిస్తారని సందర్భంగా మా యొక్క ప్రజల తరపున కూడా, రైతుల తరపున కూడా నేను కూడా ప్రభుత్వానికి నివేదిస్తున్నాను సార్ సవినయంగా. కాబట్టి ఈ జిల్లా డిమాండ్ చాలా సంవత్సరాలకు ఉంది. జిల్లా మాకు అవసరము ఈ యొక్క ఆదోని డివిజన్. కాబట్టి ఆ దిశగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.
ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ సమావేశానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాల్సింది. దురదృష్టవశాత్తు కొంతమంది పాల్గొన్నారు. అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మన కర్తవ్యము, మన లక్ష్యము ఒకటే. ఆదోని జిల్లాతో పాటు మండలాల విభజన జరగాలి. ఆదోని జిల్లా ఉంటూ మండలాల విభజన జరిగితేనే ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ మండలాల ప్రస్తావన అనేది మొట్టమొదటిసారి జిల్లా సమీక్షా సమావేశంలో, అంటే ప్రధానమంత్రి గ్రామీణ అభివృద్ధి సమావేశంలో డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడి, నా ఆలూరు నియోజకవర్గంలో కానీ లేకుంటే పక్కన పత్తికొండ నియోజకవర్గంలో కానీ ఒక తాలూకాకు 5 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల ప్రకారం వాళ్ళకు నిధులు కేటాయించినప్పుడు ఆలూరు నియోజకవర్గానికి 12 లక్షలు వస్తే, పత్తికొండ నియోజకవర్గానికి 12 కోట్లు వస్తే, ఆలూరు నియోజకవర్గానికి 12 కోట్లు వస్తే, నా ఆదోని మండలం ఒక్కటే ఉండడం వల్ల నాకు 2 కోట్లే వచ్చింది. నాకు 46 పల్లెలు ఉన్నాయి. నేను ఏ విధంగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా ఆదోని నియోజకవర్గం కూడా పక్క నియోజకవర్గాల మాదిరిగా ఎక్కువ నిధులు వస్తే తప్ప ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందదు అనేటువంటి వాయిస్ను ఆయన అక్కడ జిల్లా సమీక్ష సమావేశంలో వినిపించడం వల్ల మనందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. నిజమే కదా, మన ఆదోని నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి కావడం లేదు అంటే, పక్కనటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మండలానికి 2 కోట్ల చొప్పున వచ్చిన 10 కోట్ల నిధులు వస్తాయి. అక్కడ మన ఆదోనికి మాత్రం మండలం ఒకటే ఉంది కాబట్టి 2 కోట్లే వస్తాయి. అందువల్ల అభివృద్ధిలో వెనుకబడినామనేటువంటి విషయాన్ని మన శాసనసభ్యులు మనందరికీ తెలియజేయడం వల్ల మనకి ఈరోజు ఒక అవగాహన వచ్చి, ఖచ్చితంగా పెద్ద హరివాణం ఒకటి, మన పెద్ద తుమ్మలం ఒకటి, ఆదోని కూడా. ఎందుకంటే చాలా మంది ఆరేకల్లు అంటున్నారు. ఆరేకల్లు మండలం చేయడం వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే విరుపాపురం నుంచి కానీ లేకుంటే ఇక్కడ ధనాపురం నుంచి కానీ ఎవరైనా మండలానికి పోవాలంటే ఆదోనిలో దిగాలో మళ్ళీ ఆరేకల్లు బస్ ఎక్కాల. అటువంటిది కాకుండా ఆదోనే నియోజకవర్గం ఉంటే అందరూ కూడా ఆదోనికి రావడానికి కనెక్టింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని మండలాన్ని కొనసాగిస్తూ పెద్ద తుమ్మలము లేదా పెద్ద హరివాణం 2 మండలాలు చేసి ఆదోని సమగ్రంగా ఆదోని తాలూకాను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. మనందరం కూడా డాక్టర్ పివి పార్థసారథి గారికి మద్దతు తెలిపి అసెంబ్లీలో, ఎందుకంటే ఇప్పటికే నాకు జిల్లా ఇచ్చి తీరాల్సిందే, మండలాలు విభజన చేయాల్సిందే అని చెప్పి పోరాటం గట్టిగా వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి. ఆయనకు మనందరం కూడా సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా పార్థన్న గారు సాధిస్తారు అనేటువంటి నమ్మకంతో నేను కూడా ఖచ్చితంగా ఆదోని 3 మండలాలు చేస్తూ జిల్లాను కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈసారి ఏమైనా డెవలప్ కావాలంటే అందుకే మాకు జిల్లా కావాలి. మా జిల్లా ఎన్ని ఇండస్ట్రీలు పెడతారో తెలుస్తుంది సార్. ఈరోజు కమెండగా ఓరకలు మాకు పెట్టి ఓరకలు పెడితే మా జిల్లాకి ఎంత దూరం సార్? 130 కిలోమీటర్లు. ఇది 110 ఎక్కడ 20 కిలోమీటర్లు. మీరు ఆలోచన రిపోర్ట్ చేయండి సార్. చాలా బాధపడుతున్నారు ప్రజలు, రైతులు చాలా బాధపడుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ రాత్రి జిల్లాకు పోవాలంటే సార్, వడంతో పోవాలంటే 140-50 కిలోమీటర్లు, గురుగమ్మలి పోవాలంటే 150 కిలోమీటర్లు సార్. పోవాలంటే వాళ్ళ ఇబ్బంది సార్. ఆడ నుంచి వచ్చాయి ఇంత ఇబ్బందులు ఉన్నాయి సార్. ప్రతి మండలాల్లో తీసుకొచ్చి సార్ మీరు ఆ కర్నూలు జిల్లా ఏదో భయపడతారు. ఎవరిని గుండెగారు చేసినా భయపడతారు. పక్కనే కలెక్టర్ ఉంటాడు, పక్కనే ఎస్పీ ఉంటాడు, పక్కనే అందరూ ఉంటారు. ఎక్కడికి పోతారా పని భయపడతారు. ఈ రోజు మమ్మల్ని అందుకే పక్కన పారంగా సార్. ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయితే అందరూ ఇక్కడ పోతారని ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ రోజు ఎందుకు పెద్దడం లేదు, పెద్ద మాటకి ఎందుకు రావడం లేదు? ఈరోజు వాళ్ళకి తెలీదా? 4 మండలాలు ఎన్ని రోజులే కదా జిల్లా కావాలంటే ఎందుకు వాళ్ళు లేదు? ఈరోజు ఆదోళనలో ఇది చాలా ఇబ్బంది సార్. రైతులు చెప్పకూడదు. పోయిసారి మేము బయటకు వచ్చాక కొంతమంది అవగాహన వచ్చి ఆదోని జనం నిర్భయంగా ధైర్యం చేసి పార్సల్ని గెలిపించారు సార్. ఎందుకంటే మాకు జిల్లా అయితే అందరూ అందుబాటులో ఉంటారు. అధికారులు కూడా మాకు మాటింటారు సార్. ఎందుకంటే ఇంకోరు వేరే కూడా ధైర్యం ఈడే ఎస్పీ ఉంటాడు, కలెక్టర్ ఉంటారని భయం ఉంటుంది సార్. మేము ఈ 5 నియోజకవర్గాలు కలిపి ఖచ్చితంగా జిల్లా చేయాలి సార్. తర్వాత ఒక ప్రాజెక్టు విషయం సార్. మాకు నీరు ఉంటుంది, తుంగభద్ర మాత్రం సార్. తుంగభద్ర డ్యామ్ తప్ప ఇంకోటి నీళ్ళు సార్ లేదు సార్. నాకు అదే నంద్యాల జిల్లా తీసుకొస్తే ఎన్ని డ్యాములు ఉన్నా మీరు ఆలోచించండి సార్. మాకు వేదావతి అంటూ సార్, వేదావతి ఆడికి ఆగిపోయింది. వేదావతిని పూర్వం చేస్తే ఈ ఆదోని మండలాన్ని మొత్తం ఆదోని నీరు వస్తారు సార్. అదొన్న చేయండి సార్. ఎందుకంటే వలస కోసికి మన ఆదోని వలస పోతున్నారు సార్. తప్పదు కదా. ఎక్కడ పోవాలి పనికి? ఎక్కడ పోవాలి సార్? పెద్ద మండలం చేసి పెట్టారు, అందుకు వర్కులు లేవు.
వచ్చేది పాలు అంటాం కదా, అందుకు వస్తే 100 రూపాయలు వస్తే మాకు 10 రూపాయలు వస్తుంది అంతే. అదేవిధంగా సార్ ఇంకోటి ఈ ఆదోళన సార్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ రాయలసీమ మిల్లు, కొత్తార మిల్లు, ఈ మిల్లు ఉంటాయి సార్. ఒక దాంట్లో 10,000 మంది పనిచేసేవాళ్ళు సార్. ఆ రోజు బిల్లు ఇస్తే సైకిల్ మీద రైతులు వర్కర్స్ కార్మికులు పోతే బస్సు ఇది ట్రాఫిక్ అయ్యాయి సార్. ఈరోజు ఇంత పెద్ద ఎదిగి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్స్ ఉన్నవి పంపించారు. ఈరోజు చేయండి, నేను చెప్పేది శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ చెప్పాను. నేను నా రోడ్ వేసి నేను బైపాస్ చేసి అరే ఈ ఇంత జనాభా ఉంది ఆదోళన నియోజకవర్గంలో, జనాభా ప్రతిపాదన ఇండస్ట్రియల్ పెట్టండి. అందులో వర్క్ కొంచెం ఏదో కావాలి కదా సార్, వలసలు నిర్వహిస్తారు సార్. అదే ప్రకారం సార్ రాబోయే రోజుల్లో 4 మండలాలు 3 మండలాలు చేయాలి సార్. అన్ని 10 కిలోమీటర్ల దూరంలో పెట్టాము. ఆదోని, పెద్ద తుమ్మడం, పెద్ద అరవడం సార్ అన్ని 10 కిలోమీటర్ల దూరం అవుతుంది సార్. ఎక్కడ లేదు, నేను అంతా రాసి పెట్టాను సార్. అన్ని 10 కిలోమీటర్ల దూరమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర గారు ఇక్కడ లేకపోయినా అతని ఆశీస్సులు అందించుంటే మీనాక్షి నాయుడు గారు, మల్లప్ప గారు అందరూ పెద్దవానికి ఆప్తులు అనేటువంటి నమ్మకం మాకుంది. ఒక మాట అన్నారు ఇప్పుడు శర్మ గారు, ఎవరు కూడా ఇంతకుముందు మండలాలు అడగలేదని. రాకముందు ముచ్చటించుకున్నాం సార్. కరెక్ట్ ఇదే తేదీ ఎందుకు కలిసి తెలియదు కానీ 28/10/1985 కరెక్ట్గా 40 ఏళ్ళ కిందట నేను అప్పటి ప్రధానమంత్రి ఎన్టీఆర్ గారికి బహిరంగ లెక్క రాశాను సార్, చిల్లికి సార్ రికార్డ్. ఆ రోజు నేను పెద్దడం మండలం చేయమని చెప్పేసి కోరింది కూడా వాస్తవం సార్. కోర్టులో కూడా రిట్ వేసింది వాస్తవం. కాకపోతే అధ్యక్ష అని పిలిచే అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు వాణి వినిపించడానికి అవకాశం వచ్చింది. సామాన్య ప్రజలుగా మా వాణి ఇక్కడే ఆగిపోయింది. కాబట్టి ప్రజలుగా మేమన్నాం, ప్రజాపాలకుడుగా ఆయన ఈరోజు ప్రజల గొంతు నింపుతుందుకు ప్రత్యేకంగా పాల్సర ధన్యవాదాలు సార్. జిల్లా విషయానికి వస్తే మేము 2019లో సాయి ప్రసాద్ గారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో సారు సన్మాన సభలో నేను టోటల్గా విశ్లేషణ చేసి జిల్లాలు రాష్ట్రం మొత్తం మీద ఎట్లా ఉండాలని చెప్తూ శ్రీబాగ్ ఒడంబడికను కూడా గుర్తు తీసుకొని రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లాను కలిపి ఎక్కువ విస్తీర్ణము, అదేవిధంగా జనాభా ప్రతిరోజు చేయాలని చెప్పినప్పుడు అందులో మార్కాపురము, మదనపల్లి, ఆదోని ఉంది. ఇప్పటికీ అది రికార్డుగా ఉంది కాబట్టి పెట్టాలి. కాబట్టి శాస్త్రీయంగా విశ్లేషణ చేసి మండలాలను, జిల్లాలను చేసే విషయంలో ప్రభుత్వాలు కొంత తొందరపాటు నిర్ణయమో లేకపోతే ప్రజల అభిప్రాయం తీసుకోలేదో తెలియదు, కానీ జరిగిన అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాలు 26, 32 చేస్తామన్నారు. 32లో ఆదోని 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 అని చెప్పి తానసేలు విన్నాం. ఎందుకో ఈ మధ్య ఆదోని పేరు మరుగున పడిందని చెప్పేసి ఆదోని ప్రాంతం ప్రజలు కొంచెం నిరుత్సాహంగా లేదు సార్, కోపంగా ఉన్నారు సార్. నిరుత్సాహంగా లేరు, కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ కోపం తగ్గాలంటే ఆదోని జిల్లా చేయాల్సిందే. ఆదోని జిల్లాకు సార్ మనకు చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం సార్. మనకు మంతాల రాఘవేంద్ర స్వామి ఉన్నారు సార్, ఎల్లార్టి దర్గా ఉంది సార్, మనకు సాక్షాత్తు మన ఆరాధ్య దేవం లక్ష్మమ్మ ఉంది, పత్తికొండలో పులికొండ స్వామి ఉన్నాడు. మొన్ననే మనం చూసాం కర్రల సమరం సంబంధించిన మాళమాళేశ్వర స్వామి ఉన్నాడు. నిజంగా వాస్తవం సార్, ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా, ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా అని చెప్పేసి గతంలో మేము గత ప్రభుత్వంలో ఇంతకుముందు మన అడ్వకేట్ సార్ చెప్పినట్టు దాంట్లో ప్రసంగం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అడిగితే పాపం ఆయన గుర్తించి ఆయన ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతం ఆదోని గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు. గుర్తించడమే కాదు, ఆయన ఆడా ప్రకటించినాడు సార్, ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. దాంతోపాటు పాడా కూడా ఉంది, పులివెందల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. కారణం ఏమైనా మనం నిధులు ఎందుకు రాలేదు అది ఏమో, కానీ ఆ ప్రస్తుతం మొత్తానికి ఆయన గుర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు. లోకేష్ బాబు గారు యువగం వచ్చినప్పుడు ఆ రోజు ప్రజా సంఘాల సమాఖ్య తరఫున అందరు కూడా ఆ హుసేనప్ప యాదవ్ కూడా మాతో పాటు సంతకం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ యువగంలో కూడా లోకేష్ బాబు గారికి మేము జిల్లా అదేవిధంగా మాట్లాడినప్పుడు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే
ప్రధాని చేపిస్తామని చెప్పినందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే లోకేష్ బాబు గారు మొన్న మంత్రాలయం వచ్చినప్పుడు నేనే పోయిన స్వయంగా. ఆ రోజు మీనాక్షి నాయుడు గారు నా లోపల ప్రవేశం అవకాశం కల్పించినారు. ఆ రోజు కూడా ఆయన గుర్తు చేశాం, అయ్యా ప్రజల ఆకాంక్షలు ఇవని చెప్పేసి. కాబట్టి ఈ ప్రాంతం వలసలు ఆపుతా అని చెప్పేసి లోకేష్ బాబు గారు ఆలు సందర్భంగా చెప్పడం జరిగింది. అవి చాలా ఉన్నాయి. ఆలులో వేగవతి ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ మన మంత్రాలయంలో ఆర్టీఎస్ ఎందుకు ఆగిపోయింది, తర్వాత మనకెందుకు గురురాగా నీళ్లు రావడం లేదు, పెద్ద చర్చ. ఈ చర్చకు ప్రతిసారి కర్నూలు పోవాలంటే కుదరదు సార్. ఆదోని అయితే మేము జన సమీకరణ చేసి ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదోని జిల్లా కింద ఖచ్చితంగా కావాల్సిందే. కానీ కొంతమంది అంటున్నారు ఆదోని వాళ్ళు అడుగుతున్నారు, ఆలూరు వాళ్ళు అడగడం లేదు, పత్తికొండ వాళ్ళు అడగడం లేదు, ఎమ్మిది వాళ్ళు అడగడం లేదు, మంతాయిలం అడగడం లేదు. కాబట్టి మేము అంటున్నాము, మేమున్న ఇప్పుడు ఆదోనిలో పనిచేస్తున్నాయి, జేఏసీ ఏర్పడింది. గత ఉన్నారు మన దేవశ్రీ ప్రకాష్ గారు కూడా మన ప్రెస్ మీట్కి వచ్చారు. అదేవిధంగా మన ప్రకాష్ జైన్ సార్ వచ్చారు. అందరి మనసులో, ప్రజల మనసులో ఆదోని జిల్లా కావాలని, పాలకులకు ఎందుకు ఇది పట్టడం లేదని చెప్పేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆదోని జిల్లా చేయాల్సిందే. ఆదోని జిల్లాతో పాటు కర్నూలు జిల్లాకు మన సంజీవయ్య గారి మనమడు వచ్చాడు, ఆయన మీటింగ్ పెట్టాడు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాల్సిందే. ఇవన్నీ వాస్తవాలే. సంజీవయ్య గారు అంటే పూర్తిగా మూర్తి భవించిన నిజాయితీగా లేటువంటి మన ప్రధానమంత్రిలో లాల్ బహదూర్ శాస్త్రి ఎటువంటి వాడో మనకు ముఖ్యమంత్రుల్లో సంజీవయ్య అటువంటి వారు. సంజీవయ్య గారు చేసేటువంటి ఘనకార్యం ఏమంటే మనకు అంతో ఇంతో ఒక్కటి చెప్తాను సార్, నీటి విషయం ఒక్కటి. సాగునీటి రంగంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగింది ఒకే ఒక ప్రాజెక్టు, గాజుల ప్రాజెక్టు. అది ఆయన పుణ్యమానం జరిగింది. అంతేకాదు ఫస్ట్ దేశంలో పెన్షన్ పెట్టింది కూడా ఆయన. కాబట్టి ఆ జిల్లా సమస్యలతో పాటు వచ్చిన చర్చలో భాగంగా కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని కూడా మేము ఇక్కడ అది అప్రస్తుతం అనుకున్న ప్రజాభిప్రాయంగా మీ ముందు ఉంచుతున్నాం సార్. ఇప్పుడు పునర్విభజనకు వస్తే ఖచ్చితంగా 4 మండలాలు కావాల్సింది. ఆదోని అన్నారు మిత్రులు శర్మ గారు, ఆదోని అర్బన్ రూరల్ రెండు చేయండి సార్, ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల కర్నూలు అర్బన్ మండలం రూరల్ మండలం వేరే ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీకి సంబంధించి బాగుంటుంది. బట్ ఆదోని అర్బన్, ఆదోని రూరల్, పెద్దారివాణం, పెద్దమ. ఇక్కడ మేము కోరేది ఏమంటే సార్, మనకి పెద్దవాడం సార్, ఎడవల్లి, సందేపూడూరు, బలదూరు, గోనేహాడు, చిన్నారివాణం, హనువాడ. దీంతో పాటు హనువాడ పక్కన ఒక గ్రామం ఉంది సార్, కుంటరవాడ అని చెప్పేసి, అది కోతల మండలం ఉంది. వాళ్ళు కూడా రావడానికి ఇష్టం ఉన్నారు. ఇక్కడ ఒక 3 గ్రామాలు ఉన్నాయి, అవి చాలా దగ్గర అరివాణానికి. అవి ఏమంటే ఈగదాళ్, ఎండిహళ్ళి, పెద్దగోనేహాడు, ఇక్కడ వందవాగలి, గిజ్జడి, ఇవి కూడా ఉన్నాయి సార్. ఖచ్చితంగా ప్రజల అవసరాలు, ప్రజా ఉపయోగానికి కావాలంటే ఈ 14 మండలాలు కలిపి దీన్ని మండలంగా చేయాలి. కాదు ఇది కుదరదు అనేటువంటి అభిప్రాయం చెప్తే మాత్రం ఇది ప్రజా ఆమోదం లేనటువంటి ప్రక్రియ మిగిలిపోతుందని నేను భావిస్తూ, ఖచ్చితంగా ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా, పెద్దరివాడం, పెద్ద మండలం, పెద్దదుర్గం, ఆదోని రూరల్ అండ్ ఆదోని అర్బన్ మండలం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ విషయంలో పెద్దరివాడం మండల కేంద్ర సాధన కమిటీ సభ్యులు గత 2 నెలలుగా పోరాడుతున్నాం. మేము మొన్ననే అనుకున్నాం, అదే సడన్ గా ఈ సమావేశం పెట్టేందుకు ఇక్కడ రావడం, లేకుంటే ఈరోజు మేము రిలే ఫాస్ట్ డిక్లేర్ చేసి మాట్లాడడం అరివాడం వాస్తవం. ఈరోజు పెద్దరివాడంలో రిలే ఫాస్ట్ స్టార్ట్, కానీ ఈ ప్రోగ్రాం వచ్చింది. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నవంబర్ 7వ తేదీ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం చేసుకుంటే వార్తలు ఒక చెప్పడానికి అయితే సిగ్గుపడడం లేదు, భయపడడం లేదు. అవన్నీ సోషల్ మీడియా హైపండి, ఎవరు చెప్పారు మీకు అంటు. మేము కలెక్టర్ గారికి కూడా ఆర్టీఐ ఎట్టింది అడిగినాం, ఎందుకు 29 ఆగస్టు రోజు సబ్ కమిటీ కర్నూలుకు రాలేదు. ఆ రోజు మేమంతా చాలా మంది పోవాలనుకున్నాం, ఎందుకన్నా సబ్ కమిటీ రాలేదు. మళ్ళీ ఈ రోజు వచ్చింది సబ్ కమిటీ కాదు, ఇది కేవలం ఆదోని మండల పునర్విభజన అంటున్నారు. మళ్ళీ ఆదోనిలో పునర్విభజన జిల్లాకు సంబంధించిన అభిప్రాయం కూడా సేకరిస్తారా, సబ్ కలెక్టర్ గారు తమ అభిప్రాయం చెప్పారు. సో ఈజ్ క్లారిఫైయింగ్ అంటే మనం ఇంతసేపు జిల్లా గురించి చెప్పినంతా కూడా వాళ్ళు దాన్ని ఏమి పట్టించుకోలేనటువంటిది సబ్ కలెక్టర్గా చెప్పని చెప్తున్నారు. ఇది కొంచెం చింతించిన విషయం సార్. మాకు జిల్లా కూడా కావాలి సార్, జిల్లా కూడా కావాలి. మీరు కేవలం మండల పునర్విభజన అందరూ చెప్పారు, ఉత్తమ మండలాలతో కాదు అని చెప్పేసి ప్రతి వక్త చెప్పారు. ఆదోని జిల్లాను ఖచ్చితంగా కావాలి, లేదంటే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మంచి పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుంది సార్. మీరు రిపోర్ట్ రాయండి, స్పెసిఫిక్గా ఎక్కువ మంది అడిగింది జిల్లా నుండి అడిగారు.
మండల పునర్విజయంలో మా మిత్రుడు నాగరాజ్ చెప్పినట్లు నమ్మూరు పుట్టు ఎర్ర గిడిజిలా అన్నాడు కన్నడలో. అంటే మా ఊరు తప్ప ఎవరికి పట్టేదని. కానీ కొంతమంది మిత్రులు వచ్చారు, వారు ఎందుకు మౌనంగా ఉన్నా కూడా పెద్ద తుమ్మలం మండలం కావాల్సిందని చెప్పేసి కోరుకుంటూ జిల్లాది కూడా ప్రధానంగా పెట్టాలని చెప్పేసి ముఖ్యంగా మన పి పార్థసారథి ఎమ్మెల్యే అనుకుంటున్నా. ఎందుకంటే మా బహిరంగ సభలో ఎంత ఉత్సాహపరిచినట్టే సారు లాస్ట్ ఆవేశంలో అన్నమాట ఏమంటే, మీరు నాకు కనుక సపోర్ట్ చేస్తే నేను ఆదోని నడపటిలో ఆ మాట చేస్తాను చెప్పాడు సార్. హ్యాట్స్ ఆఫ్ టు పార్థసారథి, హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఆ పార్థసారథి వెంట ఉంటాము, జిల్లా మండలాలు సాధించుకుంటాము. దానికి ప్రజా మద్దతు ఉంది. ఇది ప్రజల మద్దతు లేని ఉద్యమం కాదు. ప్రజల మద్దతు అంటే ఇప్పుడు పనులు వదులుకొని పత్తి చెరువులుకొని ఇక్కడ వేల సంఖ్యలో రాలేదు సార్. కానీ ప్రజల మనస్సులో ఉంది. ఇటువంటి సమావేశాలు కేవలం ఇక్కడ కాకుండా మీరు మా వేరే ప్రాంతాలు కూడా పెట్టాలని చెప్పేసి డివిజన్లో బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ విషయంలో జిల్లా సాధించాలి. జిల్లా కావాలా వద్దా? మనకు జిల్లా కావాలా వద్దా? కాబట్టి అజెండాలోని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అజెండాగా స్వీకరించి జిల్లా కోసం కూడా తీర్మానం చేసి పంపాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా నిర్ణయిస్తున్నాం సార్. లేకుంటే ఇంకోసారి సమావేశం పెట్టండి, లేక సబ్ కమిటీని రమ్మని చెప్పండి. కర్నూలుకు అందరూ పోయి చెప్తారు. మేము కాదు, చాలా మంది ఉన్నారు. కాబట్టి జిల్లా పెద్దవనం, పెద్ద తుమ్మలం, ఆదోని రూరల్, ఆదోని అర్బన్ మండలాలు కావాల్సిందే అని చెప్పేసి కోరుకుంటూ, ఇది కనుక జరిగితే మా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రకు ఏ పదవి ఇచ్చినారో పెద్దవనం మండలం చేస్తే ఆయన కీర్తి ఇంకా మిగులుతుంది. ఆయనకు మనం ప్రోత్సహిస్తాం కాబట్టి ఆయన చాలా చక్కగా మనకు సపోర్ట్ చేస్తున్నాడు. నిన్ననే ప్రెస్ మీట్ చెప్పినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్ర అని చెప్పుకుంటూ, దేవేంద్ర స్ఫూర్తితో పెద్దవనం ప్రజలు పార్టీలకు అతీతంగా బీజేపీ జనసేన ఏమీ భేదం లేకుండా కూటమి ప్రభుత్వాన్ని మీరు కొరదకొట్టే మా అభివృద్ధికి మీరు పాల్గొనండి. ప్లీజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను కూడా సీనియర్ ఒక కోటి పెట్టి కత్తిపెట్టి రాజకీయాల్లో వచ్చా. నాకు అగనింత కరెక్షన్ యాజ్ పర్ గైడ్ లైన్స్ మెడికల్ కాలేజ్ కావాలంటే ఎంత కష్టం కావాలా? 16 మెడికల్ కాలేజ్ ఆధునిక అంత ఆధునిక దురదృష్టం మా కూటమి మీనేశ్వర గారికి, మల్లప్ప గారికి, పరిస్థితికి అడుగుతున్నాం. మీరు దయచేసి మెడికల్ కాలేజ్ కావాలంటే 2 కోట్ల నుంచి 5 కోట్లు, ప్రైవేట్ అయితే 5 కోట్లు, 2 కోట్లు, గవర్నమెంట్ అయితే 50,000 మా పేదవారు డాక్టర్ అవుతారు. ఈ విషయం నేను గవర్నమెంట్కి వెళ్తున్నాను. మోడీ గారిని, చంద్రబాబు గారిని, జగన్ కలెక్షన్ తక్కువ చేయాలి. కలెక్షన్ ఏసీపీ విధానం చేయాలని నేను విజయవాడ డిఎస్పీ పోయాను. విజయవాడ డిఎస్పీ ఒక్కోడికి మా ఎమ్మెల్యే గారు 10 సార్లు పోయినా లేదు. ₹1,00,000 ఇస్తున్నాం, రేట్ చేయండి. ముఖ్యమంత్రి ఆదేశాలు అమలులో నెరవేర్చాం అధికారులు. ఈ విషయం చెప్తాను. ఈ అవకాశం ఇస్తాం మా సబ్ కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన నారాయణ మొత్తం చూసి చెప్తాను. సీనియర్ లీడర్ దేశుడు ప్రకాష్, నాకు వచ్చే అవసరం లేదు. మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలా? ఈ విషయాన్ని పోరాడేది నేను మైనారిటీ తరఫు ఎప్పటికీ నా 1000 మందికి కౌన్సిల్ తరఫు పిలుచుకొచ్చి సపోర్ట్ ఇస్తాను. నమస్తే సార్ అందరికీ. ఏమన్నా నాకు గౌరవం ఎక్కువ, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నాకు దిక్కు కూడా ఉంది. 64 సంవత్సరం నాకు ఇంకా పోరాడేకి రెడీ. మా దేశం ఎప్పుడు కానండి. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ఆదోని మున్సిపాలిటీ వచ్చి 150 సంవత్సరాల మున్సిపాలిటీ సార్. ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మున్సిపాలిటీనే ఉంది సార్. ఈ విషయంలో మున్సిపాలిటీ తరఫున కాబట్టి జిల్లా ముఖ్యంగా కావాలి సార్. దాని తర్వాత 4 మండలాలు. ఎందుకంటే సార్ దేశానికి వెన్నెముక రైతు సార్. ఇక్కడ ప్రతి సంవత్సరము వర్షాలు తక్కువ కావడం, లేకపోతే వర్షాలు ఎక్కువ కావడం, వలసలు వెళ్ళడమే అయిపోయింది సార్. దీన్ని కూడా ఒకసారి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఆ రైతు బాగుంటేనే మనం బాగుండేది సార్. అప్పుడే ఏదైనా కూడా దేశ అభివృద్ధి, ప్రజలు కూడా అభిమానించి ఆదోని కూడా అభివృద్ధి అవుతుందని నేను కోరుకుంటున్నాను సార్. ఇది ఒక నా మనవి సార్. అంతేకాకుండా మా డైనమిక్ లీడర్ పార్థసారథి గారు ఈ రోజు కూడా అసెంబ్లీలో ప్రతిరోజు ఒక 2 నిమిషాలు టైం ఉన్నా కూడా ఏదో విషయాన్ని కూడా ఆయన అసెంబ్లీలో గలమెత్తిన నాయకుడు సార్. ఈ విషయాన్ని కూడా ఇంకోసారి మా అన్నకు మళ్ళీ ఇది సపరేట్గా కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళకు టైం అడిగి కూడా చేపించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. పెట్టిన ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారికి, అలాగే మన
ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఆఫీసర్ రమేష్ గారికి, వచ్చేసిన ఆల్ పార్టీ నాయకులకి, ఈరోజు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరు ఆలోచన వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఆదోని ఆర్డీఓగా రేపు పెట్టుకుని మాట్లాడు. అన్నీ ఒకే రోజు రేపు దీంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు వచ్చారు, అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు, పట్టణంలో నుంచి చాలామంది వచ్చారు. ఆదోనిని 4 మండలాలుగా చేయాలన్నటువంటి ప్రతిపాదన సహేతుకమా కాదా అనే విచారణ ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు నిర్వహించారు. మేమందరూ కూడా రిక్వెస్ట్ చేశాం, గల కారణాలు కూడా చెప్పాం. 130,000 మంది ఉన్నటువంటి పెద్ద మండలం మాది, అధికారులు తక్కువగా ఉన్నారు, నిధులు రావట్లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మండలాల సంఖ్య పెంచితే తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, పరిపాలన సులభం అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని సబ్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశాం. సార్, ఆదోని జిల్లా అవుతుందని చెప్పి గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడతా ఉంది. ఏమైందో కానీ హఠాత్తుగా ఆదోని పేరు అయితే జిల్లాల లిస్టులో వినపడడం లేదు. అంటే ఇది నాయకుల లోపం అంటారా? వినిపించడం అనేది కనిపించడం ఏముండదు అక్కడ. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాం కనిపించిందా, వినిపించిందా? లేదు కదా. మండలాల జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. మండలాల్ని విభజించమని నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో కోరాను. అప్పటి నుంచి మొదటి అసెంబ్లీ సమావేశమై సుమారుగా 13 నెలలు అయింది. 13 నెలల కిందట నేను అసెంబ్లీలో అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్ సర్క్యులేట్ అయ్యి మండలాల స్థాయి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చింది. జిల్లాలకు సంబంధించిన డిమాండ్ కూడా నేను స్పష్టంగా మొన్ననే అసెంబ్లీలో మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వజిషన్ ఇచ్చిన, అది కూడా సర్క్యులేట్ అయ్యి ప్రాపర్ గా సరైన పద్ధతిలో పద్ధతి ప్రకారంగా అది విచారణకు తప్పనిసరిగా వస్తుంది. ప్రజాభిప్రాయం సేకరణ చేస్తారు. మన అందరి అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా ఆదోని జిల్లాని కన్సిడర్ చేస్తారు. దానికి తగ్గ ప్రతిపాదనలు రెడీ అవుతాయన్న నమ్మకం నాకు. ఆదోని జిల్లా కాకపోతే జిల్లా చేయడానికి మీరు అమర నిరాహార దీక్ష చేస్తానన్నారు సార్, దానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రోజుకు ఏ రోజుకైనా సరే నా ప్రజల కోసం ఏ రోజుకైనా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు ఇప్పుడే చెప్పినారు సార్, మీరు ఆదోనికి షాపింగ్ మాల్స్ రావడానికి నేను చాలా కృషి చేశానంటున్నారు. ఒక షాపింగ్ మాల్ వస్తే దాదాపు 1000 కుటుంబాలు ఊరు వదిలిపోయే పరిస్థితి ఉంది. వ్యాపారస్తులందరూ వ్యాపారాలన్నీ నిలిచిపోయి ఊరు వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి షాపింగ్ మాల్ 4 వస్తే ఊరంతా ఖాళీ అవుతుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిసిన దాఖలాలు ఉన్నాయి. మరి మీరు వాళ్ళకేం చెప్తారు సార్? నేను మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తా ఉన్నాను. నేను కిరాణాదారులకు సంబంధించిన అంశం మీద ఇంతకుముందు మాట్లాడాను, ఒక వీడియో రిలీజ్ చేశాను. కిరాణాదారులందరూ కూడా అరే మేము సరైన ధరకు అమ్ముతూ ఉంటే కొన్ని మాల్స్ జిమ్మిక్కులు చేస్తా ఉన్నాయి, దాని గురించి చూడమన్నారు. దాని గురించి నేను వీడియో రిలీజ్ చేశాను. ఆ అంశం వేరు. నేను కొన్ని షాపింగ్ మాల్స్ కి సంబంధించిన అంశాలని మాట్లాడాను. ఎక్కడ ఎవరు పెట్టుబడి పెడతారో ఆదోనిలో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి షాపింగ్ మాల్స్ వాళ్ళందరినీ కలుస్తా ఉన్నాం. అది కూడా ఈరోజు తప్పనిసరి. అంటే ఈ రోజు పెట్టమంటే షాపింగ్ మాల్ పెట్టమంటే రేపు పొద్దున కల్లా షాపింగ్ మాల్ రాదు. నేను ఎట్లా 1 సంవత్సరం పట్టిందో అధికారిక అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి సమయం పడుతుంది. జిల్లా వస్తే జిల్లాకు తగ్గ అన్ని హంగులు కావాలని కోరుకుంటాం. ఆ రకంగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలన్నింటినీ కూడా, షాపింగ్ మాల్ అంటే ఏదో బట్టల కొట్టుగా అనుకోవడానికి వీలేదు, అది పెట్టుబడి పెట్టే ఒక పరిశ్రమగా చూడాల్సి ఉంది. ఒక పరిశ్రమ వస్తే దాని వెనకాల తయారీ చేసేవాళ్ళు వస్తారు, చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, చదువుకున్న వాళ్ళకి ఏదో రకమైన ఉపాధి కనబడుతుంది. ఈ రకమైన ఆలోచన చేయాలి తప్ప చిన్నగా ఆలోచన చేయడం సరైనది కాదు. ఉపాధి అంటే ఏదో పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది, కానీ ఇలాంటి బట్టల కొట్లు వస్తే ఉపాధి ఎట్లా దొరుకుతుంది సార్? చదువు లేని వాళ్ళకి మాత్రమే 10th వరకు ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి సార్. ఆ పైన చదివిన వాళ్ళకైతే దొరకవు కదా సార్ ఉద్యోగాలు? మీరు మరీ అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంచి
బట్టల కొట్టు వస్తే బట్టలు తయారు చేసేటువంటి ఎన్నో సబ్ యూనిట్స్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక జీన్స్ ప్యాంట్ అమ్మే మంచి మాల్ వస్తే జీన్స్ ప్యాంట్ తయారీ ఎక్కడో చేసుకునే బదులు అవన్నీ మా దగ్గరే మా ఆదోన్లో కుట్టేస్తారా అన్నాం అనుకోండి, అప్పుడు ఎంతో మంది జీన్స్ ప్యాంట్లు కుట్టే వృత్తి నేర్చుకుంటారు, వాళ్ళకి స్కిల్ ఇస్తాం, వాటి ద్వారా జీన్స్ ప్యాంట్లు కుట్టిస్తాం. ఇలాగా పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. గతంలో పరిశ్రమలు అంటే ఇక్కడ జీవనం సాగించేస్తారు, అవి మూతపడిన తర్వాత అటువంటి పరిశ్రమలు అయితే ఏవి రాలేదు. కానీ మీరు చిన్న చిన్న వాటిని పరిశ్రమలుగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే అభివృద్ధి అంటే దీన్ని ఎలా చూడాలి? పరిశ్రమలు పెట్టే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. ఎవరెవరైతే చిన్న పెద్ద పరిశ్రమలు ఆదోనిలో పెట్టాలనుకుంటే అందరినీ ఆహ్వానిస్తాను. చిన్నదైనా పెద్దదైనా, చాలా చిన్నదైనా కూడా నాకు పర్లేదు, పరిశ్రమలు రావాలి ఊర్లో. ప్రజలు అనుకుంటే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఆధునిక జిల్లాగా మీరు అనుకుంటున్నారు.